అలాగే అందరికీ నమస్కారం. నేను అర్జున. వికీపీడియాలో దాదాపు 17 ఏళ్లుగాను, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్‌లో దాదాపు 7 ఏళ్లుగా కృషి చేస్తున్నాను. సో, మొదటి నుంచి నాకు వికీపీడియాలో పటాల గురించిన ఆసక్తి ఉంది. ఆహ్, నేను పని మొదలుపెట్టినప్పుడు చాలా సులభమైన పటాలు మాత్రమే ఉండేవి. ఆ తర్వాత మనకి రాజకీయ పటాలు చాలా ఉండేవి గానీ, మన భౌతిక పటాలు ఉండేవి కాదు. సో, సాధారణ ఒక హై స్కూల్ విద్యార్థికి కూడా మనం పటాల గురించి చెప్పేటప్పుడు రాజకీయ పటం చెప్తాము, భౌతిక పటం చెప్తాము. భౌతిక పటము లేకపోతే వికీపీడియా చాలా అసంపూర్తిగా అనిపించింది నాకప్పుడు. అందుకని తొలిగా వికీపీడియా భౌతిక పటం చేశాను మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి. ఆ తర్వాత మిగతాగా మరిన్ని నేర్చుకొని మరింతగా పటాల గురించి పనిచేయటం జరిగింది. సో, 5 ఏళ్లకు ముందల మనకు వికీమీడియా పటాలు అందుబాటులోకి వచ్చినాయి. కొన్ని మనము జిల్లాల పేజీల్లో, మండల పేజీల్లో మనం చేర్చడం జరిగింది. కానీ తర్వాత ఎక్కువ మంది దీన్ని ఇలా పటాలు చేర్చడంలో పాల్గొనట్లేదు అనిపించింది నాకు. సో, మళ్ళా ఈ మధ్య నేను గ్రామ పేజీల్లో పటాలు చేర్చడం గురించి కృషి చేస్తున్నాను కాబట్టి ఒకసారి ఈ పటాల గురించి పరిచయం చేస్తే బాగుంటుందేమో అన్న ఆలోచనతో ఈ కార్యక్రమం చేపట్టాను. చౌదరి గారు ఈ తెలుగు వికీ బడి గురించిన ప్రస్తావించేదైనా శిక్షణాంశాలు మీరు చెప్పటమని అడిగారు. సో, దానిలో భాగంగా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్, అలాగే వికీపీడియా పటాల గురించి ఒక 2 తరగతులు చెప్తామని అనుకొని అదనమాట ఈ కార్యక్రమానికి పూర్వరంగం. సో, ఒక 30 స్లైడ్లు దాదాపు ఉన్నాయి. కానీ చాలా మందికి మోసాల గురించి ఆల్రెడీ తెలిసి ఉంటుంది అనుకుంటాను. అందుకని మనం పెద్దగా ఎక్కువ టైం తీసుకోవాల్సిన పని లేదు. కాకపోతే మీకు వచ్చే సందేహాలు ఏమన్నా ఉంటే మనం అది ఒక రకంగా నేను ప్రత్యక్షంగా మనం ప్రయత్నం చేయడం ద్వారా, మ్యాప్స్ చేర్చడం ద్వారా, అలాగే మీరు ఏదైనా మ్యాప్స్ చేర్చి ఉండి దానిలో ఏమైనా సమస్యలు ఉంటే దాన్ని మీకు సందేహాలు ఉంటే అడగటం ద్వారా మనము ఈ కార్యక్రమం ద్వారా కొద్దిగా కార్యక్రమానికి కొంత విలువ చేకూర్చడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఇది సమావేశ సరళి. ఈరోజు మ్యాప్స్ లో రకాలు, వికీపీడియా మ్యాప్స్ లో చరిత్ర, వికీపీడియా మ్యాప్స్ సాంకేతికాలు, వాటి ప్రధాన వనరులు, కొత్త మ్యాప్ చేర్చడం ఎలాగా, అలాగే మనం కొద్దిసేపు మనము వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా ఒక వ్యాసం అన్న కనీసం మ్యాప్ చేర్చడం ప్రయత్నిద్దాం. అలాగే మీరు సందేహాల గురించి, అలాగే ఇవన్నీ కూడా మనకి జాలం ద్వారా జరుగుతున్నాయి. సో, ఎంతవరకు మీరు అవగాహన చేసుకున్నారు అన్నది కూడాను నేను కూడా చిన్న ప్రశ్న వాళ్ళు ఒక 5 ప్రశ్నలు తయారు చేశాను. సో, మీ దగ్గర సందేహాలు లేకపోతే దాని మీద మనము కొంతసేపు చర్చిద్దాం. ఇప్పుడు దాకా మనం కిందటి సమావేశంలో ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ గురించి మనము నేర్చుకున్నాం. సో, దాని గురించిన సందేహాలు ఏమన్నా ఉన్నాయా మిగిలి? దానికి సంబంధించి, అలాగే వికీడేటాకి సంబంధించి, ఈ మ్యాప్ను చేర్చడం గురించి ఏమైనా సందేహాలు ఉంటే ఇప్పుడు మీరు అడగొచ్చు. లేకపోతే నేను చెప్పిన తర్వాత కూడా సందేహాలకి ఒక స్లైడ్ కేటాయించాను. ఎవరికైనా సందేహాలు ఉంటే చేయెత్తుతారా? నాకు చేయేలా కనపడుతుంది. స్టాప్ చేస్తే తప్ప కనపడదా? ఓకే, చేయెత్తితే నేను చూసి మరలా షేర్ చేసి ప్రొసీడ్ అవుతాను. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా వికీడేటా, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ గురించి? ఈరోజు చెప్పబోయే దాంట్లో మీరు ఏదైనా తెలుసుకోవాలని అనుకుంటున్నారా? నేను చెప్పిన వాటి గురించి కాక ఇంకేమైనా మీకు తెలియాలనుకుంటున్నారా? ఓకే, చదువు గారు చేయెత్తారు. అర్జున్ గారు, నాకు ఉంది సందేహం, కానీ మీ క్లాస్ అయిపోయిన తర్వాత అడుగుదాం అనుకుంటున్నాను. అలాగే, ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా? సరే, నేను మరలా ప్రజెంటేషన్కి మారుతాను. ఓకే, మనం క్లుప్తంగా మ్యాప్స్ పటాలు రకాలు ఏంటి, వాటిని ఏ విధంగా ఫైల్స్ లో నిక్షిప్తం అవుతాయి, వాటి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. సో, మనకి మ్యాప్స్ వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ఉపయోగం ఆధారంగా మనము వీటిని వర్గీకరించినట్లయితే ఒక ప్రదేశం యొక్క స్థానం సూచించడానికి మనము
ఎక్కువగా వాడుతుంటాం వికీపీడియాలో. వాటిని లొకేటర్ మ్యాప్స్ అని అంటారు. దాదాపు అన్ని రకాల వివరాలు, భూమి మీద ఉండే అన్ని రకాల వివరాలు సాధ్యమైనంత వరకు చూపించేవి సాధారణ వినియోగానికి వాడతారనమాట. అలాగే మ్యాప్ ఏ విధంగా మనం ఫైల్లో దాచిపెట్టామనే దాన్ని బట్టి మనం రాస్టర్ మ్యాప్స్ అని, వెక్టర్ మ్యాప్స్ అని 2 రకాలుగా మనము చూడొచ్చు. సో రాస్టర్ మ్యాప్ అంటే ఒక బొమ్మ లాగా అనమాట. మనం ఫోటో తీస్తే ఎలా బొమ్మ వస్తుందో అలాగే పుస్తకంలో ముద్రితమైన మ్యాప్ని మనం స్కాన్ చేస్తే అది ఒక బొమ్మలాగా ఉంటుంది అనమాట. సో వెక్టర్ మ్యాప్ అంటే బొమ్మలాగా కాకుండా మన ఒక బిందువు నుంచి ఇంకో బిందువుకి ఒక రేఖ ఉండాలి, లేకపోతే 4 బిందువులు కలిపి ఒక చతురస్రం గీయాలి. ఆ బిందువుల వివరాలు, మన బిందువుల అక్షాంశ రేఖాంశాలు అనేది కనుక మనం మ్యాప్ లో భద్రపరిచినట్లయితే ఇది వెక్టర్ మ్యాప్ అంటాం అనమాట. సో ప్రధానంగా రాస్టర్, వెక్టర్ అనేది 2 రకాలు. అలాగే మనం మ్యాప్ ను చూసేటప్పుడు మనకి ఏ విధంగా సాఫ్ట్వేర్ మనకి మ్యాప్ ను చూపిస్తుంది అనే దాంట్లో మనకి రకాలు ఉంటాయి. ఒకటైనా స్థిరంగా, అంటే రాస్టర్ మ్యాప్ అనేది సాధారణంగా మనకి దాన్ని కొద్దిగా పెద్ద చేసినా చిన్న చేసినా పెద్దగా ఏం మారదు, అది స్థిరమైన మ్యాప్ అనమాట. అలాగే వెక్టర్ మ్యాప్స్ వచ్చేసరికి మనకి మనం జూమ్ చేసినప్పుడు మరిన్ని వివరాలు కనుక్కోవాలనుకున్నప్పుడు కొత్త వివరాలు మనకి కనపడతాయి జూమ్ చేసినప్పుడు. సో అయితే ఈ వెక్టర్ మ్యాప్ ని వెక్టర్స్ లాగానే మన కంప్యూటర్ అందుకొని మనకి ఎక్కువ వివరాలు కనిపించేటట్టు చేయొచ్చు, అది ఒక విధము. కానీ లేకపోతే దాన్ని రాస్టర్ గా మార్చేసి ముందరే వేల కొద్ది చిన్న చిన్న రాస్టర్ మ్యాప్లను పెట్టేసి మనం జూమ్ ప్రకారం మనకి తగిన రాస్టర్ పంపించి మనకి చాలా వివరాలు కనిపించేటట్టు చేయటం అనమాట. అది కూడా కానీ దానికి అంతర్లీనంగా వెక్టర్ మ్యాపే ఆధారం అనమాట. ఇప్పుడు మన వికీపీడియాలో కనపడుతున్న ఓఎస్ఎం మ్యాప్స్ కి రాస్టర్ మ్యాప్సే కనపడతాయి మనకి, కానీ దానికి అంతర్లీనంగా ఉన్న డిజైన్ అంతా కూడాను వెక్టర్స్ అన్నమాట. ఒక మ్యాప్ ఉదాహరణలు మనం పరిశీలించినట్లయితే ఇక్కడ 2 మ్యాప్స్ చూపిస్తున్నాను. ఇది రామ్ సెరఫ్ కె శ్రీరామ్ అనే అతను నేర్పించారు, ఈ రూపొందిద్దారు. సో ఇది ఒక అర్ధనారీశ్వరుడి చిత్రం మనకి తెలిసి ఉంటుంది కదా. ఒక పక్క మగవాని లాగా, పురుషునిలాగా, ఇంకో పక్క స్త్రీలాగా ఉండే లక్షణాలు ఉంటాయి కదా. అలాగే ఎడం పక్క మీరు చూస్తున్నది సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ అనమాట. కుడివైపున చూస్తున్నది మీకు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్. ఇవి 2 కలిసిపోయేటట్టు చూపించారనమాట. అంటే ఇది మీరు కనుక్కొని ఉంటారు అనుకుంటాను. ఇది విజయవాడ దగ్గర కృష్ణా నది యువతల వైపు, గుంటూరు వైపు నుంచి విజయవాడకు వెళ్ళే రహదారులు, రైలు వంతెనలు అవన్నీ చూపిస్తున్నాం. సో మనకి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ ఇది యాక్చువల్గా స్టాండర్డ్ స్టైల్ అంటారు, కార్టో స్టైల్ అని అంటారు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో కనపడేది. దీనిలో కొన్ని వివరాలు ఉన్నాయి, రహదారులు, రహదారి పేర్లు, నదుల పేర్లు అట్లాంటివి, అలాగే పచ్చిక మైదానాలు ఎక్కడ ఉన్నాయి అవన్నీ కూడా మనకి కనపడుతున్నాయి. అలాగే సర్వే ఆఫ్ ఇండియా చూసినట్లయితే మనకి రహదారులతో పాటు ఇంకా కొన్ని ఈ వంకర గీతలు ఉన్నాయి చూడండి, కాంటూర్ మ్యాప్స్ అంటారు, అవి కూడా కనపడుతున్నాయి. అంటే ఇవి కొండల సూచనలు అనమాట, కొండలకు సంబంధించిన పటంలో మనం చూపించడం అనమాట. సో అవి మనకి నేరుగా ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో కనపడవు. అలాగే ఇంకొకటి పరిశీలించినట్లయితే రకరకాల రంగులు వాడతాము మనం మ్యాప్ను చూపించేటప్పుడు. ఇక్కడ మనము నది చూపడానికి ఇక్కడ ఒక నీలం రంగు వాడితే ఇంకొక రకమైన నీలం ఇక్కడ వాడారు, ఎడం వైపున కుడి వైపున మీరు చూడవచ్చు. అలాగే రహదారులకు కూడా కొంత తేడా ఉంటుంది. ఇక్కడ మనకి పసుపు రంగు, ఇక్కడ కొద్దిగా వేరే ఎరుపు రంగుతో కలిపిన పసుపులా అనుకోవచ్చు, అట్లా ఉన్నాయి అన్నమాట. సో దీన్ని ఒక స్టైల్ అంటారు. సో ఈ స్టైల్ని బట్టి మనము మ్యాప్ లో ఏ అంశాలు మనము అందరికి కొట్టొచ్చేలా కనపడడానికి చేయడం జరుగుతుంది అనమాట. సో డేటా చాలా ఉండొచ్చు, కానీ మనం చూపించేది కొద్దిగానే ఉంటుంది. పర్టికులర్గా మన స్థానపటాలలో చూపించేది చాలా తక్కువ ఉంటుంది. ఇక స్థానపటాల గురించి మరింత చెప్పుకుంటే మనకి స్థానపటాలు అనేవి ఎక్కడ కనపడతాయి? ఈ ఆంధ్రప్రదేశ్ టూరిజం మ్యాప్ చూడండి, ఎడమ వైపున ఉన్నది. నేను మీకు ప్రజెంట్ చేసేటప్పుడు నేను చెయ్యెత్తటం నాకు తెలియదు, కాబట్టి మీకు ఏమన్నా సలహా ఉంటే, మీకు ఏమన్నా సందేహం ఉంటే మీరు నేరుగా అడగండి మ్యూట్ చేసి. ఇది ఆంధ్రప్రదేశ్ టూరిజం వాళ్ళ కరపత్రం. సో దీనిలో బౌద్ధ మత స్థలాలు అలాగే దాని అవశేషాలు ఎక్కడ ఉన్నాయి అనేది గుర్తించారు.
దాదాపు 20 పైగా ఉన్నాయి. నేను కొన్ని మాత్రమే చూపించాను ఇక్కడ. శ్రీకాకుళం నుంచి మనకి ఇటువైపు చిత్తూరు అటువైపు దాకా దాదాపు గుర్తించారు అనమాట. సో మనకి ఒక పటంలో చాలా ఎక్కువ గుర్తించాల్సి వచ్చినప్పుడు వాటి పేర్లు నేరుగా రాస్తే అందరికీ గందరగోళంగా ఉంటుంది. అందుకని మనము ఆ స్థానాలను చూపించడానికి వాటికి ఒక సంఖ్యనో లేకపోతే ఒక ఏబిసినో తీసుకొని అలా గుర్తించి దాని వివరాలు మనం పటంలో రాస్తూ ఉంటాం అనమాట. అలాగే మనము తెలుగు వికీపీడియాలో చూసినట్లయితే మనకి కుడివైపున అమరావతి గ్రామానికి లో ఉండే సమాచార పెట్టెలో మనకి 2 స్థాన పటాలు ఉన్నాయి. ఇది కిందది స్థిర స్థాన పటము, పైది మనకు OSM తోటి వచ్చిన వికీమీడియా మ్యాప్ స్థాన పటం అనమాట. సో ఇవి సో మనం ఇంతకు ముందు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో చూసినట్టు అన్ని వివరాలు దీంట్లో మనకి కనపడవు అనమాట. సో ప్రధానంగా నదులు, రహదారులు, రైల్వే స్టేషన్లు అట్లాంటివి మాత్రమే ఈ స్థాన పటాల్లో కనపడతాయి. మనం ఇంకా ఎక్కువ వివరాలు చూడాలంటే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ వెబ్సైట్కి వెళ్ళి చూసుకోవాలి. లేకపోతే ఎడిటింగ్ నేర్చుకుంటే ఎడిటింగ్ లో మనం పూర్తి వివరాలు మనకి కనపడతాయి. సో ఇక మ్యాప్ల చరిత్ర గురించి వస్తే తెలుగు వికీపీడియాలో మనకి 2003లో మన తెలుగు వికీపీడియా ప్రారంభమైందని తెలుసు మనకి. 2005, 2009 ప్రాంతంలో వ్యాసాలతో పాటు పటాలు కూడా తెచ్చడం మొదలైంది. సో అప్పుడు ప్రదీప్ చదూరి గారు కూడా ఉన్నారు. ఆయన నేరుగా మనకి దాని గురించి మనకి చెప్పాలంటే ఎక్కువ చెప్పగలరేమో. నేను వచ్చింది దాదాపు 2007లో. సో అంతకు ముందర ఈ ఏపీ ఆన్లైన్ లో ఈ గుంటూరు పటం చూసారా, అన్ని మండలాలని రకరకాల కలర్స్ తో గుర్తించారు. సో దీని నుంచి వాళ్ళు ఒక వెక్టర్ మ్యాప్ చేసి ఒక్కొక్క మండలానికి రంగు వేసి ఆ రంగు వేసిన మ్యాప్ ని మళ్ళీ ఇమేజ్ లాగా తీసుకొని మన మండలంలో అలాగే జిల్లాల్లో ప్రదర్శించడం మొదలు పెట్టారు అనమాట. 2015లో నేను చెప్పాను కదా, భౌతిక పటాన్ని చేశాను QGIS అనే సాఫ్ట్వేర్ వాడి. సో దీనిలో మనం చూడొచ్చు హైదరాబాదు, ఇలా రాయలసీమ ఇవన్నీ అంత ఎత్తుగా ఉంటాయి. తర్వాత కోస్తా ఆంధ్రప్రదేశ్ అంత అంటే సముద్ర మట్టానికి ఎంత తక్కువగా ఉంటుంది. అలాగే సముద్ర మట్టం దాటినా కూడా ఎంత అగాధంగా సముద్రం వెళ్తుంది కూడా మనకి చూపించడం వీలవుతుంది ఇట్లాంటి చేయటం వలన. 2019లో నాకు తెలిసి ఇదంతా చరిత్ర, మిగతాది నేను చెప్పలేకపోవచ్చు. ఆదిత్య మాధవ్ అడోబీ ఫోటోషాప్ లాంటివి ఉపయోగించి, అడోబీ ఇలస్ట్రేటర్ ఉపయోగించి వాళ్ళ రెవెన్యూ డివిజన్స్ కి మ్యాప్స్ చేశారు. 2019లో నేను ఈ జిల్లాల పటాలు, మండలాల పటము చేశాను అనమాట. 2018లో యాక్చువల్గా మన తెలుగు పేర్లతోటి పటం చూపించడం వీలైంది. 2016 ఆ ప్రాంతంలో ఈ మ్యాప్స్ సాంకేతికాలు అందుబాటులోకి వచ్చాయి, కార్టోగ్రాఫర్ అనే సాంకేతికం. కానీ మన తెలుగు పేర్లు చూపించడానికి 2018లో వీలైంది. 2019లో మనం తెలుగు వికీపీడియాలో అవన్నీ చేర్చగలిగాం. ఇటీవల మీకు తెలిసినట్టు అన్ని గ్రామాల్లో మనకి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామాల్లో వికీపీడియా పటాలు చేర్చాం. సో యాక్చువల్గా దీనికి పెద్దగా అంత సాంకేతికాలు తెలుసుకోవాల్సిన అంత క్లిష్టత లేదు. ఎందుకంటే అక్షాంశ రేఖాంశాలు అనేవి అందరికీ పరిచయమే, అందరూ సోషల్ సైన్సెస్ చదివి ఉంటారు కాబట్టి. సో వికీపీడియాలో పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి మోస సాంకేతికాలు కూడా తెలిసిందే. అందుకని నేను కొద్దిగా వేగంగా ఈ స్లైడ్స్ ముగిస్తాను. యాక్చువల్గా మనము మ్యాప్స్ చేర్చేటప్పుడు ఏమైనా సమస్యలు అంటే దాని మీద మనం ధ్యాస పెడదాం. సో మనకి ఇప్పుడు చెప్పినట్టు మనకు ఒక పటం చూపించాలంటే కనీసం కావాల్సింది ఒక ప్రదేశం యొక్క అక్షాంశ రేఖాంశం, ఓకే, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అనమాట. సో దానికి ఇంతకు ముందులో వనరులు తక్కువగా ఉండేవి. బట్ ఈ 5 ఏళ్లలో చాలా మార్పులు వచ్చినాయి. ఓపెన్ డేటా వనరులు మనకి లభ్యమవుతున్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ GIS పోర్టల్ అనేది నేను బొమ్మ ఇక్కడ చూపించాను. సో ఇది భారత్ మ్యాప్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. ఇది మన భారతదేశం ఒక 2021లో ఒక కొత్త విధానం రూపొందించింది. దాని ప్రకారం ఇంతకుముందు సర్వే ఆఫ్ ఇండియాకి పూర్తి హక్కులు ఉండేవి. ఎవరైనా మ్యాప్ గురించి వివరాలు కావాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్, అనుమతి తీసుకోవాలి. అలాగే ఇది చేయాలి, ఇది చేయకూడదు అనే ఆంక్షలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ చాలా వరకు తొలగిపోయినాయి. సో మన జనజీవనానికి మ్యాప్స్ చాలా కీలకం కాబట్టి అందరికీ ఉపయోగంగా వచ్చేటట్టు ఒక పాలసీ రూపొందించారు. ఆ విధంగా సర్వే ఆఫ్ ఇండియా పటాలు కూడా అన్ని ఓపెన్ డేటాలో లభ్యమవుతున్నాయి. అట్లాగే మిగతా సంస్థలు కూడా, ప్రతి ఒక్క సంస్థ కూడా ఈ మధ్య భౌగోళిక మ్యాప్స్ పనిచేస్తున్నది. అందుకని వాళ్ళు కూడా సేకరించినవి చాలా వరకు ఓపెన్ స్ట్రీట్ మ్యాప్, ఓపెన్ డేటాగా లభ్యమవుతున్నాయి అన్నమాట. సో ఇట్లాంటి పోర్టల్కి వెళ్ళి మీరు ఈ జియో కోడ్ లొకేటర్లో మీరు మీకు కావాల్సిన
అంశం, ఒక 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 ఊరి పేరు కానీ, లేకపోతే ఒక స్కూల్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదైనా కానీ మీరు వెతికి దానికి సంబంధించిన మెజర్మెంట్ బటన్ నొక్కి దాని నుంచి మీరు అక్షాంశ రేఖాంశాలు పొందవచ్చు. అవి తీసుకొని మీరు వికీడేటాలో కానీ, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్లో కానీ మనం చేర్చుకోవచ్చు. సో వాటిని మనము యాక్చువల్గా ఈ వికీపీడియా ద్వారా మనం ప్రదర్శిస్తాము. కాకపోతే గూగుల్ చాలా మందికి తెలుసు. సో దాన్ని ఎలా వాడుకోవాలంటే మనం తెలుసుకున్నది ధృవీకరించుకోవాలి. ఎప్పుడైనా ఈ మ్యాప్స్ అన్ని చాలా కాలం కిందట చేస్తుంటారు. సో మనము ఇంకొక మూలం నుంచి మనం ధృవీకరించుకోవాలంటే ఇలా గూగుల్ మ్యాప్స్ కానీ, మిగతా కంపెనీ వెబ్సైట్స్ కానీ వాడవచ్చు. ఇక వికీడేటా వచ్చేసరికి మీరు వికీడేటాలో ప్రతి ఒక్క అంశానికి ఒక క్యూ కోడ్ అనేది ఉంటుంది కదా, ఐడెంటిఫైయర్ ఉంటుంది అని తెలుసు కదా. అలాగే మీరు ఈ లేబుల్స్ అన్ని కనపడతాయి. తర్వాత రకరకాల లక్షణాల్లో కోఆర్డినేట్ లొకేషన్ అనేది కనపడుతుంది. ఈ ప్రాపర్టీ పేరు ప్రాపర్టీ సంఖ్య 625 P625. సో దాని పక్కనే మీరు కనుక కోఆర్డినేట్ ఇచ్చినట్టయితే ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ లో ఎక్కడ ఉన్నది అనేది మనకి ఒక చిన్న పటం మ్యాప్ వికీపీడియా మ్యాప్ లో కనపడుతుంది అనమాట. అది దాని ద్వారా మనం ధృవీకరించుకోవచ్చు మనం పెట్టిన కోఆర్డినేట్ సరి అయిందా కాదా అని. దాన్ని మనం జూమ్ చేసి కూడా చూడొచ్చు. ఇక ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ గురించి కిందటి వారం సమావేశంలో మనం ప్రస్తావించాము. సో దానిలో మనకి 3 రకాల ప్రాథమిక నమూనాలు ఉన్నాయని తెలుసుకున్నాము: బిందువు, గీత, ప్రదేశము. వీటిని రకరకాల అంశాలకు మనం ఉన్న మ్యాప్ని సవరణలు కానీ, కొత్త మ్యాప్ కానీ మనం చేయొచ్చు. సో ఒక అంశం తీసుకున్నట్లయితే, అదే విజయవాడ మనం తీసుకున్నట్లయితే ఈ అంశానికి ఒక సంఖ్య ఉంటుంది. ఇది నోడు, ఒక బిందువు, పొడిపి అంటాం కదా. సో దీన్ని ఈ నోడ్ తోటి మనం గుర్తిస్తాం అనమాట. సో ఇది ఎన్ని మార్పులకు గురైంది అనేది ఈ వర్షన్, తర్వాత ఎంతకాలం కిందట చివరి మార్పు జరిగింది అనేది ఇక్కడ ఉంటుంది. అది ఏ మార్పులు సమితితోటి జరిగింది అనేది ఉంటుంది. ప్రస్తుతం లొకేషన్, ఇది ఓన్లీ బిందువు కాబట్టి లొకేషన్ కూడా చూపిస్తుంది. దాని తర్వాత చాలా ట్యాగ్స్ ఉంటాయి. మనం అన్ని ట్యాగ్స్ గురించి మనం పట్టించుకోకపోయినా మనకి వికీపీడియాలో తెలుసుకోవాల్సినవి ప్రాథమికంగా మన తెలుగు పేరు ఉన్నదా, ఎందుకంటే ఈ తెలుగు పేరు ఉంటేనే మనకి వికీపీడియాలో తెలుగులో కనపడుతుంది, లేకపోతే ఇంగ్లీష్ పేరుతోటి కనపడుతుంది అనమాట. అలాగే వికీడేటా అనేది ఉందా, వికీడేటా అనేది అనుకుంటే మన వికీపీడియాలో ఏ పేజీ నుంచి అయినా మనం దీన్ని చూపించడానికి వీలవుతుంది అనమాట. సో ఇవి రెండు మనకి ప్రధానము. తర్వాత ఇది విజయవాడ అనే పేరుతో రకరకాల అంశాలు ఉంటాయి. విజయవాడ మండలాలు, గ్రామీణ మండలము, పట్టణ మండలము, ఎన్టీఆర్ జిల్లాకి ఇది ముఖ్య పట్టణం, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇక మనము వికీపీడియాలో సాధారణంగా కనపడే స్థానపటాలు చూసినట్లయితే మనకి ఇటుపక్క చూపిస్తున్నది వికీపీడియా స్థిర స్థానపటం. ఇది ఒక బొమ్మ మనం సపరేట్ గా కామన్స్ లో ఎక్కించి దాని మీద మనం స్థానం చూపించటం. ఈ కుడివైపున ఉన్నది మనకి వికీపీడియా మ్యాప్స్ ద్వారా వచ్చే స్థానపటాలు వివిధ జూమ్ స్థాయిలో అనమాట. ఇది మనం నేరుగా ఫస్ట్ కనబడేది. మనం జూమ్ పెంచే కొద్దీ మనం ఈ చక్కగా మనకి రహదారులు, ఇళ్ళు, తర్వాత అవన్నీ ఇంకా ఇవన్నీ కూడా చూడటానికి వీలవుతుంది. సో ఒక స్థిరస్థాన పటాన్ని మనం వాడాలంటే ఏం చేయాలి, సాంకేతికాలు ఏం చేయాలంటే ఈ ఫస్ట్ మనము ఈ ప్రధాన మ్యాప్ ఉంది కదా, ఈ ఆంధ్రప్రదేశ్ మ్యాప్, దీని గురించి మనము సమాచారం వికీపీడియాకి చెప్పాలి. అది ఎక్కడ చెప్తామంటే మాడ్యూల్ లొకేషన్ మ్యాప్ డేటా ఇండియా ఆంధ్రప్రదేశ్, ఈ మాడ్యూల్ అనే పేరు బరిలో చెప్తాము. ఇంతకు ముందర మనం దీన్ని టెంప్లెట్ పేరు బరిలో చెప్పేవాళ్ళమే. ఇప్పుడు కూడా ఇది దీనిలో లేకపోతే అది వాడుకుంటాము. కానీ కొత్తగా ఏమన్నా నిర్వహించాలంటే మనం మాడ్యూల్ లొకేషన్ మ్యాప్ డేటా ఇండియా ఆంధ్రప్రదేశ్ అని మనం మాడ్యూల్ పేరు బరిలోనే మనం చెప్పాల్సి వస్తుంది అనమాట. సో దీనిలో ఉండే పరామితులు ఏముంటాయి, వివరాలు ఏముంటాయి? ఒకటైనా పేరు ఉంటుంది. దీని పేరు, ఈ మ్యాప్ పేరు ఏంటి, ఆంధ్రప్రదేశ్ అని మనం పెట్టాము. తర్వాత ఈ మ్యాప్ కి హద్దులు ఏంటి, ఇక్కడ మనం సంఖ్య లాగా చూపిస్తున్నాము, ఈ పరామితులు లాగా చూపిస్తున్నాము, ఇక్కడైనా బొమ్మలాగా చూపిస్తున్నాము. ఎడం పక్క హద్దు 76.628 డిగ్రీలు, కుడి పక్క హద్దు 84.935 డిగ్రీలు, అలాగే ఉత్తరం వైపు, అలాగే దక్షిణం వైపు, పైన కింద కూడా చూపిస్తాం. అలాగే ఈ సెంటర్ పాయింట్ చూసారు, దాని కోఆర్డినేట్స్ కూడా మనం చెప్పాలన్నమాట. అది లెక్క కడుతుంది. 15.9545 డిగ్రీలు ఇది లెక్క కడుతుంది అనమాట. 80.7815 డిగ్రీల రేఖాంశం.
అలాగే ఈ బొమ్మ పేరు ఫైల్ అనే ఎక్కడ స్టోర్ చేసామో ఈ బొమ్మని, ఆ బొమ్మ వివరం మనం ఇక్కడ పేర్కోవాలన్నమాట. ఇలా మనం పేర్కొన్న తర్వాత లొకేషన్ మ్యాప్ అనే మోసవాడి మనము దీన్ని చూపించవచ్చు. సో విజయవాడ అనే వ్యాసంలో లొకేషన్ మ్యాప్ కి ఏ విధంగా దీన్ని ఎలా వాడతాం అనేది ఇక్కడ చూడండి. ఇక్కడ నేను ఎరుపు రంగుతో నేను చూపించాను. ఏ పారామితులు ఇన్ఫో బాక్స్ సెటిల్మెంట్ లో ఏ విధంగా ఈ బొమ్మను చూపిస్తాం అనేది. సో దీనిలో యాక్చువల్గా ఇమేజ్ మ్యాప్ ఆల్ట్, మ్యాప్ క్యాప్షన్ అనేది ప్రధానంగా ఉన్న పరామితులు. అవే కాకుండా పుష్పిన్ మ్యాప్ స్థానపటం చూపించడానికి ప్రత్యేకించిన పరామితులు ఇవి చాలా కాలం నుంచి వాడుతున్నాం అనమాట. ఇవి కొద్దిగా తర్వాత వచ్చినాయి అనమాట. పుష్పిన్ మ్యాప్, పుష్పిన్ లేబుల్ పొజిషన్, కోఆర్డినేట్స్, పుష్పిన్ మ్యాప్ ఆల్టర్నేట్, పుష్పిన్ మ్యాప్ క్యాప్షన్. మనం ఈ పరామితులు కనుక నింపినట్లయితే తగిన విధంగా మనకి ఈ బొమ్మ కనబడుతుంది అనమాట. ఇక్కడ ఏం చేసాము, పుష్పిన్ మ్యాప్ ఇస్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అని అన్నాం. ఇంతకుముందు మనము నిర్వచనం చూసినట్టయితే మనకి మాడ్యూల్ డేటా తర్వాత ఇండియా ఆంధ్రప్రదేశ్ అని పేరు పెట్టాము, అదే వాడాలన్నమాట. పుష్పిన్ లేబుల్ పొజిషన్ కుడివైపు అంటే రైట్ వాడాలి. అలాగే ఎక్కడ ఈ కోఆర్డినేట్స్ అనేది మనం నేరుగా ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాం. విజయవాడ కోఆర్డినేట్స్ మనకి తెలిసి ఈ అక్షాంశం ఈ రేఖాంశం ఉంది. అలాగే ఇంకొక పరామితి వచ్చేసి ఇన్లైన్, ఎక్కడెక్కడ చూపించాలి ఈ అక్షాంశ రేఖాంశాలని. ఇన్లైన్ అంటే ఈ సమాచార పట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ. టైటిల్ అంటే మన శీర్షిక వస్తుంది కదా, అన్నిటికన్నా పైన 2 చోట్ల చూపించాలంటే ఇలా ఇన్లైన్ అని టైటిల్ రాయాలి. ఒక చోట కావాలంటే ఇన్లైన్ అంటే సరిపోతుంది. అలాగే దానికి ఆల్ట్ వివరము, క్యాప్షన్ దాని అంశం కనపడే అంశం అనమాట. ఇక్కడ మనం ఇవ్వకపోతే ఇది ఎలా చూపిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ ప్రాంతం అని. ఇవ్వకపోతే ఈ మోస మ్యాప్ క్యాప్షన్ అని పైన రాసాం కదా, అదే తీసుకొని వాడుతుంది అనమాట. ఏదన్నా ఇస్తే మనం దాని ప్రకారం అది చూపిస్తుంది. సో నేను ఇట్లాంటి మ్యాప్స్ ప్రదర్శించినప్పుడు మీకు లింకులు పెట్టాను. మీరు తర్వాత కావాలంటే ఆ ఉదాహరణ లింక్ పెట్టి మీరు మార్పు అనే లింక్ నొక్కి మన కోడ్ అంతా మనం చూడవచ్చు. ఇక మ్యాప్ లింక్ తోటి మనము వికీపీడియా మ్యాప్స్ ఎలా పెట్టాలనేది చూద్దాం. సో ఒక సారస్వత నికేతన అనే వ్యాసంలో మనము, ఇది వేటపాలెంలో మన చాలా పురాతన ఆ పేరున్న గ్రంథాలయం గురించిన వ్యాసం అండి సారస్వత నికేతనం. ఇది వేటపాలెం దగ్గర ఉంటుంది. సో ఆల్రెడీ మనం ఈ వ్యాసం సృష్టించాము, వేటపాలెం గ్రామానికి కన్నా ప్రత్యేకంగా వ్యాసం సృష్టించాము. సో దానిలో కనుక మనము ఈ కొద్ది పరామితులు చేర్చినట్లయితే మ్యాప్ లింక్ అనే అది మోస పేరు. మనం ఏం చూపించాలనేది టైప్, మనము ఒక బిందువు చూపించాలి. జూమ్ స్థాయి 14 అని వాడాము. 1 నుంచి 19 దాకా మనం వాడచ్చు. 19 అంటే అన్ని రహదారులు కనపడేటట్టుగా, 1, 2, 3 అంటే ఓన్లీ దేశాలు ప్రపంచపటం కనిపెట్టేట్టుగా ఉంటుంది అనమాట. తర్వాత ఈ మ్యాప్ ఎడల్పు ఎంత ఉండాలి, అలాగే ఎత్తు ఎంత ఉండాలి, 400, 300 అని చెప్పాము. సో సాధారణంగా మనము ఫ్రేమ్ అనేది వాడకపోతే ఏమవుతుందంటే, ఈ మ్యాప్ లింక్ అని ఇచ్చినప్పుడు ఒక జస్ట్ లింక్ మాత్రం వస్తుంది. ఒక ఈ టెక్స్ట్ అనేది కదా సారస్వతి నికేతనం ఈ మ్యాప్ లింక్ కొట్టండి అన్నట్టుగా వస్తుంది అనమాట. అదే ఫ్రేమ్ అని కనుక మనం నొక్కితే దాని చుట్టూ ఒక బోర్డర్ గీసి మనకి ఈ విధంగా కుడి పక్కన చూపినట్లు మనకు కనపడుతుంది అనమాట. సో మనం టెక్స్ట్ అనేది చెప్తున్నాము, ఇది ఏ మ్యాప్ అనేది ఇక్కడ వివరం రాస్తుంది. అలాగే ఇది వికీపీడియా మ్యాప్ కాబట్టి ఆ బిందువు చూపించడంతో పాటు ఇక్కడ మనకి పూర్తి తెర బొమ్మ కూడా కనపడుతుంది అన్నమాట. కెమెరా బొమ్మ లాంటిది ఇక్కడ కనపడుతుంది. దానిలోకి మనం పూర్తి తెరకు చేరుకోవచ్చు. సో ఇది సింపుల్ ఉదాహరణ. మనం ఇక్కడ కోఆర్డినేట్స్ ఇవ్వలేదు. మరి ఈ బిందువు ఎట్లా పెట్టిందంటే, ఈ సారస్వత నికేతనానికి మనకి ఒక వికీ డేటాలో అంశం ఉంది. అక్కడ మనం కోఆర్డినేట్ లొకేషన్ మనం చేర్చామన్నమాట. అదే ఆ బిందువునే కేంద్రంగా చేసుకొని మధ్యలో వచ్చేటట్టు ఈ జూమ్ స్థాయిలో మనకి అది చూపిస్తుంది అనమాట. సో ఇది మనకి సింపుల్ గా మనం మ్యాప్ లింక్ తోటి మనము ఏ విధంగా మ్యాప్ చేర్చాలనేది. ఇంకొద్దిగా క్లిష్టమైనటువంటి మ్యాప్ చూద్దాం. ఒక్క నిమిషం. ఓకే, సారీ. సో ఇంకొక క్లిష్టమైన ఉదాహరణ మనం చూద్దాము. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లా తీసుకున్నాను. సో దీనిలో మనము అగైన్ ఇన్ఫో బాక్స్ సెటిల్మెంట్ వాడుతున్నాము. ఇంతకు ముందు మనము పుష్పిన్ మ్యాప్ వాడి స్థానపటం ఎలా చేయాలో చూసాము.
ఇప్పుడు దాంతో పాటు ఇది కూడా వాడచ్చు. ఇమేజ్ మ్యాప్ గురించి చెప్పాను కదా, ఇమేజ్ మ్యాప్ కూడా వాడచ్చు. ఇమేజ్ మ్యాప్ అనే పరామితిలో మనం సేమ్ మ్యాప్ లింక్ మోషన్ వాడినట్లయితే మనకి కావాల్సిన మన పటాలు మనం చూపించవచ్చు అనమాట. సో మ్యాప్ లింక్ తోటి నేను కిందట పటంలో ఒక బిందువు పెట్టడమే చెప్పాను. ఇక్కడ మనము బిందువు పెట్టకుండా 2 రకాల ఈ హద్దులు చూపిస్తున్నాం అనమాట. ఒకటేమో మహబూబ్ నగర్ హద్దు, రెండోది తెలంగాణ హద్దు. సో మొట్టమొదటి చూపించేదానికి మన పరామితులు ఎలా ఉన్నాయో చూద్దాము. ఇక్కడ ఫ్రేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ అని చెప్పాము, అలాగే విడ్త్ అవన్నీ పేర్కొన్నాము. తర్వాత దీనికి కింద ఏం పేరు రావాలి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అని పేరు రావాలి. సో ఈ పరామితులు చెప్పడం వచ్చేసి టైప్ అనేది ఒక షేప్, ఆకారం అని చెప్తున్నాం, పాయింట్ కాకుండా షేప్ అని చెప్తున్నాము. ఈ ఐడి అనేది దేని ఐడి, ఇది మహబూబ్ నగర్ జిల్లా ఐడి Q15380. తర్వాత స్ట్రోక్ కలర్ అంటే ఏ రంగుతోటి చూపించాలి, ఇది ఒక ఎరుపు రంగుతోటి బోర్డర్ని ఎలా చూపించారు. స్ట్రోక్ విడ్త్ ఎంత మందంగా ఉండాలనేది. తర్వాత మనము దీన్ని టైటిల్, ఇది నొక్కినప్పుడు దీని మీద మనం కర్సర్ నుంచినప్పుడు నొక్కినప్పుడు మనకి ఏం కనపడాలి, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ కనపడాలని మనం దీంట్లో స్పెసిఫై చేసాం. సో ఒక షేప్ చెప్పాము, ఇంకొక షేప్ కూడా చూపించాలంటే ఈ పరామితులన్నీ రిపీట్ చేయాలి మనము. ఈ టెక్స్ట్ టైప్ కార్డ్ నుంచి మనకి టైటిల్ దాకా అన్నమాట. ఏ విధంగా, ప్రతి ఒక్క పరామితికి చివరిలో మనం ఒక సంఖ్య చేర్చడం ద్వారా. టైప్ అన్నప్పుడు టైప్ 1 అయిపోయింది, మనం ఇంకా టైప్ 2, ఐడి 2, స్ట్రోక్ విడ్త్ 2, స్ట్రోక్ కలర్ 2, టైటిల్ 2 అని మనం ఇలాగా మనం దాదాపు పరిమితి చాలా ఎక్కువగా ఉంది, 7 కూడా మనము చూపించవచ్చు అనమాట. సో టైప్ 2 మనకి లైన్ అన్నారు, ఇది షేప్ అన్నాము. టైప్ 2ని లైన్ గా చూపించారు, అది ఆకారమైన కూడా లైన్ గా పెట్టినట్టున్నారు. సో ఈ ఐడి 2 వచ్చేసి తెలంగాణ ఐడి, సారీ ఇది మహబూబ్ నగర్ జిల్లా ఐడియా. ఇది కొద్దిగా డౌట్ ఉంది నాకు. ఇది లైన్ వచ్చేసి 2, ఒకటి మహబూబ్ నగర్ జిల్లా, ఒకటి తెలంగాణ షేప్ అన్నమాట. ఇది లైన్ ఇచ్చినా కూడా తీసుకున్నట్టుంది, షేప్ చూపించింది, బట్ యాక్చువల్గా రెండింటికి మనం షేప్ ఇవ్వాలి. కాకపోతే షేప్ ఇచ్చినప్పుడు దాన్ని మాస్క్ చేస్తుంది అనమాట, దాని లోపల ఫిల్ చేస్తుంది ఒక కలర్ తోటి, అందుకని అది రాకుండా ఉండడానికి ఇక్కడ లైన్ వాడారు. సో ఇది తెలంగాణ ఐడి లైన్ వాడారు. తెలంగాణ కొత్తగా వచ్చింది కాబట్టి ఈ QID పెద్దదిగా ఉంది, అందుకని నాకు కొద్దిగా గందరగోళానికి గురయ్యాను. సో ఇది 5 సంఖ్యలు అయితే ఇది 6 సంఖ్యలు ఉంది కదా, 6 అంకెలు ఉంది కదా, అందుకన్నమాట. సో ఈ విధంగా మనము ఒకదానికంటే ఎక్కువ కూడా మనం మ్యాప్స్ చూపించవచ్చు. ఓకే, ఇక వీటన్నిటికీ అంతర్గతంగా మనకి ఎలా పనిచేస్తుంది, ఆర్ ఇంకా మనకి ఎక్కువ లక్షణాలు కావాలంటే ఏం చేయాలంటే ఈ మ్యాప్ ఫ్రేమ్, మనం ఇప్పుడు చెప్పిన మ్యాప్ లింక్ అనేవి కూడాను మన వికీపీడియా సాఫ్ట్వేర్ దీనికి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. మ్యాప్ ఫ్రేమ్ అనే పార్సర్ ట్యాగ్ అంటారు వీటిని, వాటికి ట్రాన్స్లేట్ చేసి మనకి చూపిస్తుంది అనమాట. సో మనం నేరుగా కూడా వాడవచ్చు దీన్ని మనము మ్యాప్ ఫ్రేమ్ తోటి. సో ఏ విధంగా వాడాలంటే అగైన్ సేమ్ మనకి ఇక్కడ వచ్చే పేరుని టెక్స్ట్ చెప్పాలి, విడ్త్ హైట్ చెప్పాలి, తర్వాత ఈ ఫ్రేమ్ కి సెంటర్ ఎక్కడ ఉందో చెప్పాలి, జూమ్ ఎంత ఉందో చెప్పాలి. ఆ తర్వాత ఒక్కొక్క బిందువు గురించి కానీ ఒక్కొక్క ఆకారం గురించి కానీ మనకి వివరాలు చెప్పాలి. ఇది ఒక రకమైన GeoJSON ఫార్మాట్ లో ఉందన్నమాట. ఇది ఫీచరు, ఇది ఎట్లాంటి ఫీచర్ అంటే పాయింట్ ఫీచర్, దాని కోఆర్డినేట్స్ ఏంటి. సో దానిలో మనము గతిశీల మ్యాప్కి మారినప్పుడు మనం దాని మీద నొక్కినట్లయితే మనకి ఇక్కడ విజయవాడ మీద నొక్కామనుకోండి, నొక్కినప్పుడు మనకి ఒక శీర్షిక కనపడాలి, అలాగే ఒక బొమ్మ కనపడాలనుకోండి, మనం ఈ విధంగా టైటిల్ బొమ్మ మనము చేర్చి మనము ప్రదర్శించవచ్చు అనమాట. అలాగే కాబట్టి ఒక బిందువు ఆకారమే కాకుండా మనకి బస్ అనేది చూపించాలనుకోండి, బస్ చూపించవచ్చు. అలాగే అది పెద్ద స్థాయిలో కనపడాలా, మధ్యమ స్థాయిలో కనపడాలా, చాలా చిన్నదిగా కనపడాలా అనేది మార్కర్ సైజు, అలాగే అది ఏ కలర్ లో ఉండాలి, ఇవన్నీ కూడా మనము వాడుకోవచ్చు. సో కానీ మనం ఎక్కువగా మనం మ్యాప్ లింక్ తోటి మనకి సరిపోతుంది. ఇంకా యాక్చువల్గా మనము మరింత వివరంగా మనం చేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ మ్యాప్ ఫ్రేమ్ కూడా వాడవచ్చు. సో ఇప్పుడు నేను బస్సు బొమ్మ చూపించాను కదా, అలాగే విమానాశ్రయానికి బొమ్మ, లేకపోతే జంతు ప్రదర్శనశాల బొమ్మ, మన నగరంలో కనపడే రకరకాల పార్కింగ్ బొమ్మలు, అట్లాంటివి చూపించడానికి ఈ లక్షణాలు, ఈ గుర్తులన్నీ ఉన్నాయి. సో ఈ పేర్లు మనం వాడుకోవటం ద్వారా మనం ఆ గుర్తులు మనకి చూపిస్తుంది అనమాట. ఇంకొక టెంప్లెట్, యాక్చువల్గా మధ్యలో నేను మ్యాప్ ఫ్రేమ్కి వెళ్ళాను, మ్యాప్ ఫ్రేమ్ కొద్దిగా అడ్వాన్స్ అని చెప్పాను. ఇంకొక మోసం వచ్చేసి OSM లొకేషన్ మ్యాప్ అనే మోసం ఉంది.
ఈ ఓఎస్ఎం లొకేషన్ మ్యాప్ ఇంతకు ముందు కొద్దిగా వేరే రకమైన సాంకేతికత మీద పనిచేసేది. కానీ దానిలో సమస్యలు వచ్చేసరికి వాళ్ళు కూడాను ఈ వికీపీడియా సాంకేతికలే మారారు. ఈ మధ్యనే మార్చిలో మారారు. సో దానిలో మనకి ఇంకా చాలా సౌలభ్యాలు ఉంటాయి. మనం మన ఇష్టం వచ్చినట్టుగా గీతలు పెట్టవచ్చు. మన ఒక బిందువుని పెట్టి దానికి కాల్ అవుట్లు అనమాట, దానికి పేరు అక్కడే రాయాలంటే అటు కుడి పక్క కొద్దిగా ఎత్తులు రాయొచ్చు. అలా రకరకాల లక్షణాలు ఉంటాయి. ఉదాహరణగా నేను కాళేశ్వరం వ్యాసం ఉంది కదా, అది దాదాపు దానిలో చాలా పెద్ద ప్రాజెక్ట్. అది 7 రకాల చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. అవన్నీ చూపించడానికి నేను ఇది వాడాను. సో ఇక్కడ మనము మేడిగడ్డ బ్యారేజీ ఒకటి తీసుకుంటే దాని నుంచి మనకు నీరు ఏ విధంగా చివరి బ్యారేజీ ఎగువ మానేరు డ్యామ్కి ఎట్లా జరుగుతుందని మన భౌగోళికంగా మనం చూపించవచ్చు అనమాట ఈ విధంగా. సో దీనిలో కూడా పారామితులు అట్లానే ఉంటాయి. అఫ్ కోర్స్ ఇంకా ఎక్కువ పారామితులు కూడా ఉంటాయి. దీనిలో ఉన్న సౌలభ్యం ఏంటంటే, మనం ఒకసారి రాసామనుకోండి, 1 బిందువు రాసాము, 2 బిందువు రాసాము, ఇట్లా 3 బిందువుల వివరాలు రాసాము. సో మనకి నేరుగా పట్టికలు అవన్నీ ఆటోమేటిక్ గా కనపడాలంటే ఒక ఆటో క్యాప్షన్ =1 అని మనం పెట్టేస్తే ఈ మ్యాప్ చూపించేటప్పుడు అవన్నీ కూడా మనకి లింకులతో చూపిస్తుంది అనమాట. అది దీని ప్రత్యేకత. నేను చెప్పినట్టు దీని ద్వారా ఇంకా చాలా మనకి ఇష్టమైన రీతిలో మనకి మ్యాప్ ఒక్కొక్క స్టెప్ ద్వారా మనం చేయడానికి వీలుంది. సో కొద్దిగా మ్యాప్స్ గురించి తెలిసి మనకి ఇంకా సౌలభ్యం అంటే బాగుంటుందని చెప్పేవాళ్ళు అనుకున్నప్పుడు దీన్ని వాడాలి. సో ఇప్పుడు మనము సాంకేతికలన్నీ అయిపోయినాయి. సో ఒకసారి నేను చెప్పినవి గుర్తుపెట్టుకోవాల్సినవి ఏమేమి ఉన్నాయి అంటే, ఓపెన్ డేటా మూలాలని మనం వికీ డేటా కానీ ఓఎస్ఎంలో కానీ వాడాలి. వికీపీడియాలో ఒక్కోసారి మనకి దొరకనప్పుడు గూగుల్ స్ట్రీట్ మ్యాప్ అట్లా అకేషనల్గా వాడవచ్చు. యాక్చువల్గా విజువల్ ఎడిటర్ తోటి మ్యాప్లు చేర్చవచ్చు, లేకపోతే మార్చవచ్చు. కానీ తెలుగు అక్షరాలు వాడినప్పుడు ఆ ఎడిటర్ సరిగా పనిచేయట్లేదు. కావున మనం సోర్స్ ఎడిటరే వాడాలి. అక్షాంశ రేఖాంశాలు పొందేటప్పుడు మనకి చాలా వరకు అక్షాంశము రేఖాంశం అనే వరుస ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఐఎస్ పోర్టల్లో రేఖాంశం అని అక్షాంశం అని వరుసలో ఇస్తున్నారు. అది మనం గమనించాలి. అవసరమైతే మనం మార్పు చేసి మనం వేరే దాంట్లో మనం వాడుకోవాలి. ఇంకొకటి, ఈ మనం దశాంశ పద్ధతిలో మనం ఈ అక్షాంశ రేఖాంశాలు చెప్పినప్పుడు దశాంశ బిందువు తర్వాత ఎన్ని సంఖ్యలు పెట్టాలనేది మనకి చాలా అనుమానంగా ఉంటుంది. సో ఒక్కోసారి మనకి 10 అంకెలు కూడా కనపడవచ్చు. కానీ ఇక్కడ నేను కొద్దిగా మీకు సలహా ఇస్తున్నాను. ఒక్క దశాంశ బిందువు తర్వాత ఒక్క అంకె మాత్రమే ఉంటే, అంటే 2 అక్షాంశాల మధ్య 0.1 డిగ్రీ తేడా ఉందనుకోండి, అది 11 కిలోమీటర్ల దూరాన్ని చూపిస్తుంది అనమాట. సో వాటిని మనం జిల్లాలకి పెద్ద నగరాలకి వాడాలి. అదే 0.001 తేడా ఉందనుకోండి, అది 111 మీటర్ల తేడా చూపిస్తుంది. ఇవన్నీ కూడా భూమధ్య రేఖ దగ్గర దూరాలు అన్నమాట. మన భూమి దూరంగా ఉంది కాబట్టి మనం కొద్దిగా 17 డిగ్రీల దాదాపు అక్షాంశం మీద ఉన్నాం కాబట్టి ఇవి కొద్దిగా తగ్గుతాయి దూరము. బట్ ఇది ఒక మనము ఉదాహరణగా వాడుకోవచ్చు. అదే మనము చాలా గ్రామాలకు చేసినప్పుడు నేను జనరల్గా 5 అంకెల వరకు చూపించాను. అది 1 మీటరు తేడాన్ని చూపిస్తుంది అనమాట. ఒకటి 0.401కి 0.402కి ఎంత తేడా ఉంటుందంటే ఒక మీటర్ తేడా ఉంటుంది. అవి సాధారణంగా చెట్లు, భవనాలు చూపించడానికి వాడాలి. సో మనం ఇవి గుర్తులో పెట్టుకుంటే మనము ఈ మోస సాంకేతికలు చాలా సులభం. మనము సులభంగా మనం మ్యాప్లు చేర్చవచ్చు. సో ఇప్పుడు మీకు ఏమైనా సందేహాలు ఉన్నాయా? ఆపి నేను ఎవరైనా చేయొద్దండి సందేహాలు ఉంటే, తర్వాత నేను లైవ్ ప్రదర్శన చేస్తాను. నమస్కారం ప్రభాకర్ గౌడ్ గారు. ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? నమస్తే. నమస్కారం. జర్నీలో ఉన్నాను సార్, అందుకనే ఆన్ చేయలేదు. అలాగే. ఓకే, నేను మళ్ళీ ప్రెజెంటేషన్కి వెళ్తాను. వెళ్ళి మీకు మ్యాప్స్ చేర్చడం ఎలాగో చూద్దాము. ఇప్పుడు సో నేను దీనిలో భాగంగా కొన్ని అంశాలకు మ్యాప్స్ చేర్చవచ్చని ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మ్యాప్ అంశాలను పేర్కొన్నాను. సో మనం ప్రస్తుతము ఈ అమరావతి స్తూపం అనే దాంట్లో మ్యాప్ ఎలా చేర్చుదాము. ఇప్పుడు నేను మీకు కనపడుతుందా?
అమరావతి స్తూపం పేజీ కనపడుతుందండి. ఓకే, మంచిది. సో మనము ఇక్కడ చూసినట్లయితే కుడివైపున సమాచార పటము స్థానంలో అమరావతి స్తూపం అని ఉంది, ఒక బొమ్మ ఉంది, కొద్ది వివరాలు ఉన్నాయి, ప్రదేశం, ఎత్తు, నిర్మాణం. సో మనకి ఇది ఇది మనకి పూర్తిగా దీనిలో ఇంకా కిందకి వెళ్ళి చూసినా కూడా మనకి ఎక్కడ మ్యాప్స్ కనపడలేదు. సో ఇది చాలా ప్రసిద్ధమైన పర్యాటక క్షేత్రం. దీనికి మ్యాప్ చేరిస్తే మనకి అందరికీ ఉపయోగపడుతుంది అనమాట. సో ఏ విధంగా చేర్చాలి మరి? మనము మొట్టమొదటిసారి మనం చూడాల్సింది ఆంగ్ల వ్యాసం ఉంది దీనికి. సో ఆంగ్లంలో ఏమన్నా ఆంగ్ల వ్యాసంలో ఆల్రెడీ మ్యాప్ ఉంటే మనం అదే విధంగా మనం ఇక్కడ కూడా చేయొచ్చు అనమాట. సో ఇక్కడికి చూస్తే మనకి కనీసం స్థానపటం ఉంది ఇక్కడ, చూశారు కదా. ఆంగ్ల వ్యాసంలో మనకి బొమ్మతోటి పాటు 2-3 అంశాలతో పాటు స్థానపటం ఆల్రెడీ ఉంది. కాకపోతే భారతదేశంలో స్థానం చూపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది, మనం ఆంధ్రప్రదేశ్ కూడా మారొచ్చు. సో ఇది బాగుంది. సో దీన్ని మనం మన తెలుగులోకి మార్చడం చాలా సులభం. సో ఇక్కడి నుంచి మనం ఎడిట్కి నొక్కి, ఎడిట్ సోర్స్కి వెళ్తాను. ఇక్కడికి వచ్చినాక ఇంకా సో ఇక్కడి నుంచి మనం ఈ సమాచార పెట్టిన తీసుకెళ్దాం. ఇలాగా తీసుకొని Ctrl+C. సో మనం వెనక్కి వెళ్దాము. ఇక్కడి నుంచి మనం తెలుగు భాషకి వెళ్దాము. సో మనం ఇక్కడికి వెళ్ళి మరలా మనము ఈ సమాచార పెట్ట మనం ఎడిట్ చేయడానికి ప్రయత్నిస్తాం. సో ఆ పాత సమాచార పెట్టిన అలానే మంచి మనం ఇక్కడ కింద పెడదాము ఈ కొత్త సమాచార పెట్టిలో. సో మనం ఆల్రెడీ చూసుకుంటే నేమ్, ఇమేజ్, మెసేజ్, లొకేషన్, ఈ పారామితుల్లో మనకి తేడా వచ్చిన పారామితులు ఒకటి ఏంటంటే లొకేషన్ మ్యాప్ పిన్ అని ఉంది, అది మనకి తేడా వచ్చింది అనమాట. తర్వాత దానికి సంబంధించి మ్యాప్ రిలీఫ్, మ్యాప్ విడ్త్, మ్యాప్ క్యాప్షన్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే కోఆర్డినేట్స్ కూడా మనం ఇక్కడ పెట్టారనమాట. డిపిక్షన్, లొకేషన్ అని కూడా ఉంది. హైట్ ఆల్రెడీ అక్కడ ఉంది, లొకేషన్ కూడా ఉంది. మనం ఈ లొకేషన్ పైన అంశాలను తీసుకొని, లొకేషన్ మ్యాప్ పిన్ నుంచి పైన అంశాలను తీసుకొని మనం ఇక్కడ చేరుద్దాము. ఎక్కడైనా చేర్చవచ్చు మనము, పారామీటర్ చేర్చుకుంటూ చేర్చాము. ఇంకా ఏమన్నా మిగిలిపోయినాయా? బిల్ట్ అన్నీ ఉన్నాయి, హైట్ ఉంది. సో ఇప్పుడు మనము ప్రివ్యూ చేసి చూడొచ్చు. మనం ఆల్రెడీ చేర్చాం కాబట్టి మన తెలుగు వికీపీడియాలో చూపించడానికి ఏమన్నా ఇబ్బంది ఉందని మనం చూడొచ్చు. సో మనం చూసాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ చేర్చిన పటము పాత పటము ఇది. కొద్దిగా కిందకి వెళ్తే మనం చేర్చిన కొత్త పటం వస్తుంది. దాంట్లో మనకి కనపడుతున్నాయి, కొన్ని ఆంగ్లంలో కనపడుతున్నాయి, ప్రదేశం అవి రెండో పటం అలానే ఉంచాము. సో అలానే కనపడుతుంది. మనము ఈ పటాన్ని ఇంకా ఏమన్నా మార్పులు కావాలి. హిస్టారిక్ సైట్, ఈ హిస్టారిక్ సైట్ లో మనకి మార్పు వచ్చింది చూడండి. హెచ్ క్యాపిటల్ వాడారు, వీళ్ళు స్మాల్ వాడారు. సో మనం అది మారుద్దాము. సో అన్ని తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఒకసారి మనం చూద్దాము. కింద మనం చేర్చింది తొలగించకుండా చూద్దాము, వస్తుందేమో. ఎందుకంటే పైది మారలేదు. ఇప్పుడు మనకి పైది కూడా మారింది. మనకి చూసారు కదా, పై దానిలోకి నేను కొత్త పారామితులు పెట్టాను. సో పైది కూడా మారింది కాబట్టి మనం దీన్ని ఇంకా ఫైనలైజ్ చేయొచ్చు అనమాట. సో ఈ మోసలో కొద్దిగా తేడా వచ్చింది. క్యాపిటల్ హెచ్ వాడితే మనకి ఇంతకు మొదలు రావట్లేదు, ఇప్పుడు స్మాల్ హెచ్ వాడుతున్నాం అనమాట. సో ఈ కొత్తగా పెట్టింది మనం ఈ తేడాలు మనం చేర్చాం కాబట్టి ఇంకా దీన్ని ఇలాగా భద్రపరచవచ్చు అనమాట. ఆంగ్ల వికీ నుంచి సమాచార తాజా. సో ఇలా మనం చేర్చి మనం భద్రపరిస్తే ఈ మ్యాప్ చేర్చడం అయిపోయింది అనమాట. సమస్యలు వచ్చింది. నాకు కనపడింది కదా.
సో మనం ఈ పరామితులు చేర్చేటప్పుడు మనం సరిగ్గా కాపీ చేసామా లేదన్నది మీద ఇది సరిగ్గా పనిచేస్తుందా అని ఆధారపడుతుంది. మనం ఒకసారి చూసుకోవాలి. ఏమన్నా దోషాలంటే ఇప్పుడు కనపడుతుంది చూడండి, అది ఆ పేరులో కొద్దిగా తేడాలు వచ్చినాయి. సో అందువల్ల మనకి సమస్య వచ్చింది. ఇప్పుడు మనకి కనపడుతుంది. అర్థమైంది కదా మనకి ఇవి రెండు కానీ సమాచార పెట్టెలు కనబడుతున్నాయి మనకి. ఇంకా ఈ సెలెక్ట్ చేసుకోవటం అవి రాలేదు. నేను కొద్దిగా తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇంకేమన్నా మోస్తటి సమస్యలు ఉన్నాయని నేను చూస్తాను. అట్లీస్ట్ మీకు ఇప్పుడు మన తెలుగులో ఉండి ఆంగ్లంలో, తెలుగులో లేకుండా ఆంగ్లంలో ఉంటే ఏ విధంగా మనం చేర్చొచ్చో మనం పరిశీలించాం. అలాగే మనం ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇటు పక్క ఉస్మాన్ సాగర్ అనేది ఉదాహరణ తీసుకుందాము. సో ఈ ఉస్మాన్ సాగర్ బొమ్మ చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి చిన్న సమాచారం పెట్ట ఉంది. ఇక్కడ చాలా మంది చిత్రాలు కూడా వెళ్తూ ఉంటారు అనమాట. ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. అక్షాంశ రేఖాంశాలు ఉన్నాయి కానీ సమాచారం పెట్టలేదు. సో మనము దీనికి మనం సమాచారం పెట్టి చేర్చాలంటే అగైన్ సేమ్ మన టెక్నిక్ వాడదాము. ఇంగ్లీష్ లో ఏమన్నా ఆల్రెడీ పెట్టారేమో చూద్దాము. ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఉంది, బట్ మనం అది చూపించే బదులు నేను సపరేట్ గా మనం ఏ విధంగా ఈ సమాచారం పెట్టిన చేర్చొచ్చో మనం చూపిస్తాను. ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కి వెళ్దాము. ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ కి వెళ్ళి యాక్చువల్గా దీనిలో నేను చెక్ చేస్తున్నది ఏంటంటే మనం ఆల్రెడీ ఈ వికీ డేటా దీనిలో చేరుందని చూస్తున్నాను. సో అంటే మనకి బౌండరీ చూపించడానికి వికీ డేటా మనకి చేర్చాలన్నమాట. సో ఒక పాయింట్ అయితే వికీ డేటాలో ఉన్న కోఆర్డినేట్ అంశమే తీసుకుంటుంది. బౌండరీ కావాలంటే నిజంగా వికీ డేటా నుంచి ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ నుంచి ఈ వివరం పొందాలన్నమాట. మనం ఇది చూసినట్లయితే ఇది ఒక 21 మార్కులు గురైంది. తెలుగులో కూడా పేరు ఉంది. ఇక్కడ వికీ డేటా అంశం కూడా ఉంది. సో మనం దీన్ని చేర్చడానికి వీలవుతుంది. సో దీన్ని చేర్చడానికి మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు ఉస్మాన్ సాగర్కి వెళ్ళి, సో నేను ఏం చెప్పాను, టెంప్లేట్ మ్యాప్ లింక్ అనేది వాడాలి మనము బొమ్మ చేర్చాలంటే అని చెప్పాను కదా. మనకి ఎక్కువ వివరాలు కావాలంటే మనం నేరుగా టెంప్లేట్ మ్యాప్ లింక్ వెళ్ళొచ్చు. సో వెళ్ళి మనకి ఏ విధంగా వాడాలనేది ఇక్కడ మనకి చూపించారు కదా. మ్యాప్ లింక్, రా, టైప్, లైన్, షేప్ అని ఉంది కదా. మనము ఈ జస్ట్ ఇదే తీసుకున్నాం, టైప్ ఈజ్ ఈక్వల్ టు షేప్ అని తీసుకున్నాము. అది పెట్టి చూద్దాము ఏ విధంగా మనం దీన్ని చేర్చొచ్చు అనేది. ఇది నేను ఆల్రెడీ ఆ పేజీ నుంచి వచ్చేసాను. సో మార్చు తొలిగానే పెడతాను మనకి చూపించడానికి వీలుగా. తర్వాత మనకి దానికి వేరే చోట మనము కావాల్సిన చోట మనం పెట్టచ్చు. సో నేను జస్ట్ ఇలా కాపీ చేస్తున్నాను. సో మ్యాప్ లింక్ ఈజ్ ఈక్వల్ టైప్ ఈజ్ ఈక్వల్ టు షేప్ అని, ఐడి ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ అని అలా ఉదాహరణలో ఉంది. అదే ఇచ్చి చూద్దాం ఏమవుతుంది. ఓకే, ఓకే ఏమైందని గమనించారు. ఇక్కడ ఒక మ్యాప్ అనే బొమ్మ వచ్చింది. అది ఒక బిందు, ఒక గ్రాఫ్ వచ్చింది. మనం దీన్ని నొక్కితే మనము యాక్చువల్గా మనము వీ కెన్ గో టు ద అదే ఉస్మాన్ సాగర్ చెరువు చూపిస్తుంది. సో ఇది అనమాట బేసిక్. దీన్ని క్లోజ్ చేద్దాము. బేసిక్గా మనం అక్కడ ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఆ వికీ డేటా ఏముందో కనుక్కుంది. ఓఎస్ఎం నుంచి ఆ షేప్ తీసుకొచ్చింది. అది లింక్ పెట్టింది. మనకి లింక్ కాదు, మనకి ఇక్కడ కనపడాలి అనుకున్నాం అనుకోండి. కనపడాలంటే ఏం చేద్దాం, ఫ్రేమ్ ఈక్వల్ టు ఎస్ అని పెడితే అది ఒక 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 వెడల్పు, ఒక ఎత్తు తీసుకొని మనకి ఫ్రేమ్ లో కనబడుతుంది కదా. ఏ విధంగా మనకి అదే బొమ్మ మనకి ఫ్రేమ్ లో వచ్చింది అనమాట. ఇక మనము మనకి కావాల్సినట్టుగా మనకి ఏడల్పు సరిపోలేదు అనుకోండి, ఇంకొద్దిగా పెద్ద చేయొచ్చు. అర ఎత్తు తక్కువ అనుకోండి, ఎక్కువ చేయొచ్చు. ఆ విధంగా మనం దీన్ని ఇంకా రూపుదిద్దొచ్చు అనమాట. సో మ్యాప్ చేర్చాను. సో నేను పూర్తిగా చేయట్లేదు, నీట్గా తర్వాత మనము ఇంప్రూవ్ చేయొచ్చు. మీకు బేసిక్గా అర్థం కావాలని చెప్పి నేను చెప్తున్నాను.
సో ఇంతేనండి. యాక్చువల్గా సాంకేతికాల గురించి మనం నేర్చుకున్నాము. ఒక పటాన్ని పెట్టాము, మనము మ్యాప్ లింక్ అనేది వాడి పెట్టాము. అలాగే ఆంగ్లంలో సమాచార పట్టిన తీసుకొస్తే మనం ఏ విధంగా మనం ఇక్కడ చూపించవచ్చో చూపించాను అనమాట. సో అయిపోయింది. ఇప్పుడు దాదాపు మనకు ఒక 10 నిమిషాలు టైం ఉన్నట్టుంది. ఎంత ఉంది? 5 నిమిషాలే టైం ఉంది. మీరు కంప్యూటర్ దగ్గర ఉన్నట్లయితే మీరు ఒక అంశం మీద మీరు చేర్చడానికి ప్రయత్నిస్తారా? వీటిల్లో ఏదో ఒకటి తీసుకోండి, చేర్చడానికి ప్రయత్నించండి. ఆ తర్వాత మనం మాట్లాడదాం. ఒక 2 నిమిషాల్లో మనం చేర్చొచ్చు అనుకుంటాను. ఎంతమంది చేయగలుగుతారు? ఎంతమంది కంప్యూటర్ ముందు ఉన్నారు? ఎంతమంది ప్రయత్నించగలుగుతారు? చేతులు ఎత్తండి. ఎంతమంది ప్రయత్నిద్దాం అనుకుంటున్నారు? లేకపోతే పూర్తి చేయమంటే నేను ప్రజెంటేషన్ పూర్తి చేస్తాను, తర్వాత మళ్ళీ ప్రయత్నించవచ్చు. సో ఎవరు రెడీగా లేరనుకుంటా. అప్పటికప్పుడు చేయాలంటే కాస్త కష్టంలేండి. అంటే ఇది పెద్ద క్లిష్టమైంది కాదనిపించింది, అందుకని ప్రయత్నం చేద్దాం అనుకోండి. ఓకే, సరే. ఇప్పుడు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? బిఫోర్ మనం ప్రశ్నావళి ఒకటి ఉంది, ఒక 5 ఇందాక మీరు చేసిన ఈ పేజీలో సేవ్ చేసి ఉంచారు కదా, నేను పరిశీలించుకోవటానికి సేవ్ చేశాను. అదే ఆ 2 పరిశీలిస్తాము. మాకు డౌట్ వస్తే చూడొచ్చు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఒక 20 పర్యాటక ప్రదేశాలు, ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా ఎక్కువ అనుకుంటా, 25, తెలంగాణలో ఒక 10-15 కూడా చేర్చాల్సిన పని ఉంది. సో మీరు కొంతవరకు ప్రయత్నిస్తే మీరు నేర్చుకున్నది కూడా మీకు గుర్తుండిపోతుంది అనమాట. ఈసారి క్లాస్ నాటికి 2-3 పేజీల్లో పెట్టి మీకు చూపిస్తానండి. వచ్చే వారం ప్రయత్నించి ఏదైనా సందేహాలు ఉంటే మీరు చర్చా పేజీలో కానీ నా పేజీలో కానీ రాయండి. ఓకే ఓకే ఓకే, ముందుకు వెళ్తున్నాను నేను. మీకు ఎంత గుర్తుంది అని చిన్న ఒక 5 ప్రశ్నలు తయారు చేశాను. సో దీనికి మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి. ఆ చేత చేయొద్దండి ఎవరు చెప్పాలనుకుంటున్నారో. ఏమన్నా గిఫ్ట్లు ఇస్తారండి? గిఫ్ట్లు కూడా ఇస్తాను పాల్గొంటే. సో ఇది మల్టిపుల్ చాయిసే కానీ కొద్దిగా దాని వివరాలు కూడా చెప్పాలి. సో వికీమీడియాలో స్థానపడడానికి ప్రాథమికంగా ఎన్ని రకాల మోస సాంకేతికాలు ఉన్నాయి, వాటి పేర్లు చెప్పండి. కనపడుతుందా నా ప్రజెంటేషన్ స్క్రీన్? ఆపానా? ఆపేశారు సార్. ఆపేసానా? ఓకే, స్క్రీన్ కనపట్ల. ఒక్క నిమిషం. ఇదండి. సో ఎవరు చెప్తారు? ఎవరన్నా చెప్తారా? నేను నేను చెయ్యెత్తు చూడట్లేదు. ఎవరైనా నేరుగా మాట్లాడండి. తక్కువ మంది ఉన్నారు కాబట్టి సమస్య లేదు. ఎవరు మాట్లాడట్లేదు, ఏమంటే ఏం అర్థం చేసుకోవాలి? ఇందాక మీరు చెప్పినట్లు చెప్పారు కదండి, ఇందాక 5 ఉన్నాయి అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ 5 అనేది ఆప్షన్ ఇవ్వలేదు, నేను 4 వరకే ఇచ్చాను. సో అంటే ప్రాథమికంగా మోస సాంకేతికాలు నేను మాట్లాడింది అంటే 3 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే లొకేషన్ మ్యాప్ అనేది మనం దాని గురించి నేను వివరం తక్కువ చెప్పాను. అంటే లొకేషన్ మ్యాప్ మనం సెటిల్మెంట్ లో వాడాము. తర్వాత మ్యాప్ లింక్ అనేది ఒక 2వ సాంకేతికం. ఓఎస్ఎం లొకేషన్ మ్యాప్ అనేది 3వది. సో ప్రధానంగా 3 ఉన్నాయి అన్నమాట. సో మ్యాప్ ఫ్రేమ్ అనేది మ్యాప్ లింక్ ని ట్రాన్స్లేట్ చేస్తుంది. అలాగే మాడ్యూల్ అనేది చెప్పాను కదా, అదేనా లొకేషన్ మ్యాప్ కి కావాల్సిన ఉప సాంకేతికం అనవచ్చు. ప్రధాన సాంకేతికం లొకేషన్ మ్యాప్. అది సెటిల్మెంట్ లో లొకేషన్ మ్యాప్ వాడుకుంటారు అనమాట. ఓకే, తర్వాత ప్రశ్న, మ్యాప్ లింక్ వాడి సూచించే స్థానపటం ఏ మ్యాప్ మూలంపై ఆధారపడింది? దాని వలన ఉపయోగాలు 2 చెప్పండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ గూగుల్ మ్యాప్, కామన్స్ చేర్చిన బొమ్మ, ఓపెన్ షీట్ మ్యాప్, కామన్స్ చేర్చిన గీత రూపంలోని బొమ్మ.
సో కామన్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి, బొమ్మ రూపంలోది, గీత రూపంలోది. సో వీటిల్లో మీకు ఏది కరెక్ట్ అనిపిస్తుంది? ఎస్విజి ఫైల్ అండి, గీత రూపంలోది. మ్యాప్ లింక్ వాడి చూపించే స్థానపటం కామన్స్. మ్యాప్ లింక్ ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అండి. కరెక్ట్, ఓపెన్ స్ట్రీట్ మ్యాప్ అనేది సరైన ఆన్సర్. అది ఎందుకు వాడతాము, దాని వలన ఉపయోగాలు ఏంటి? అది గతిశీల మ్యాప్ అండి, జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు, పెద్ద తెర మీద తెర మొత్తం వచ్చేలాగా చూసుకోవచ్చు. అది కాక అది స్వేచ్ఛ మూలాలు, దాన్ని మనం ఎవరైనా మార్చవచ్చు, గూగుల్ లాగా పరిమితులు అన్నది కాదు. వెరీ గుడ్. సో రెండో దానికి రెస్పాన్స్ వచ్చింది. సో చాలా బొమ్మలు ఇచ్చాను నేను, ఇంతకు ముందు చూపించాను. వికీపీడియా మ్యాప్లో కింద ఇవ్వబడిన బొమ్మ ఏ భౌతిక లక్షణాన్ని సూచిస్తుంది? బ్యాంకునా, భవనమా, పౌర భవనమా, ఏదైనా సుపరిచితమైన ప్రదేశమా? బస్సు బొమ్మ చూపించాను కదా, బస్సు స్టాండ్, బస్ స్టేషన్ అని చూపించడానికి. ఈ బొమ్మ దేనికి సూచిస్తుంది? టౌన్ హాల్ అనుకుంటానండి. ఏమన్నారు? టౌన్ హాల్ అనుకుంటాను. ఓకే, ఇంకెవరైనా? అది కరెక్ట్ ఆన్సరు. బట్ బిల్డింగ్ కి, బ్యాంక్ కి కూడా ఇట్లాంటి గుర్తులు ఉన్నాయి, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు, ల్యాండ్ మార్క్ కి. సో బట్ టౌన్ హాల్ ఇస్తే మనకి సరైన సమాధానం. సో వికీడేటా అంశాన్ని ఓఎంఎం అంశాన్ని ఎలా అనుసంధానించాలి, ఎందుకు? వికీడేటా గుర్తింపు కోడ్ని ఓఎంఎం అంశంలో పెట్టాలి, ఓఎస్ఎం సంఖ్యని వికీడేటా అంశంలో, వికీడేటా గుర్తింపు కోడ్ని ఓఎస్ఎంలో, ఓఎస్ఎం సంఖ్యని వికీడేటాలో. ఏమీ చేయనవసరం లేదు. వికీపీడియా లాంటి సాంకేతికలో రెండింటి నుంచి సమాచారాన్ని పొంది చూపగల సామర్థ్యం ఉంది. ఎవరు చెప్తారు ఇప్పుడు దాకా అటెంప్ట్ చేయని వాళ్ళు? ఎవరన్నా? కిమీరా గారు చెప్పారు, ఎర్ర రామారావు గారు చెప్పారు. సరదాగా డేటా గుర్తింపుకోండి ఓఎస్ఎం అంశంలో అనుకుంటాను. కరెక్ట్. ఓకే, ఎందుకనే దాని గురించి చెప్తారా రామారావు గారు? ఎందుకంటే వికీడేటాలో ఆల్రెడీ మనకి మ్యాప్ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్గా ఇక్కడ ఆ కోడ్ ఇవ్వగలనే ఆటోమేటిక్గా పాఠం ఇక్కడ వస్తుందని రావడానికి అవకాశం ఉందని. అంటే ఓఎస్ఎం సంఖ్యని వికీడేటాలో ఎందుకు పెట్టకూడదు? ఓఎస్ఎం సంఖ్యని వికీడేటాలో ప్రాపర్టీ ఉంటుంది, రిలేషన్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది. పాయింట్కి ఉండదు కానీ రిలేషన్ అనే దానికి ఉంటుంది. అది ఎందుకు పెట్టకూడదు? వికీడేటాలో కొత్తగా అది కొత్త పేజీ సృష్టించినప్పుడు తప్పనిసరిగా పెట్టాలి. నేను చెప్పేది పాత పేజీలోనే ఇంకొక ప్రాపర్టీ లాగా ఒక రిలేషన్ అనే ప్రాపర్టీ పెట్టారు ముందల, కానీ ఇప్పుడు వాడొద్దని చెప్తున్నారు అనమాట. సో అది ఎందుకు పెట్టకూడదంటే, యాక్చువల్గా ఓఎస్ఎం సంఖ్య అనేది శాశ్వత సంఖ్య కాదు. ఒక లైన్ని మనం 2గా మారిస్తే ఒకదానికే ఆ సంఖ్య ఉండిపోతుంది, ఇంకో కొత్త సంఖ్య వస్తుంది అనమాట. సో అదే వికీడేటా గుర్తింపు కోడ్ అయితే అది శాశ్వతంగా ఉండేది. దానిలో కొద్దిగా ఏమైనా మార్పులు జరిగినా కూడా ఒక కొత్త సంఖ్యకి ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అందుకని వికీడేటా మొన్నటి క్లాస్ లో కూడా వారు కూడా చెప్పారు కదా, అదే దాన్ని మాత్రమే ఓఎస్ఎం లో పెట్టాలి. ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ ఓఎస్ఎం లో వికీడేటాకి మ్యాచ్ అయిందని తీసుకొచ్చుకుంటుంది అనమాట. ఓకే, చివరిది ఇంకా వికీపీడియాలో ఓఎస్ఎం పై ఆధారపడ్డ పటం గల పేజీలు ప్రస్తుతం సుమారుగా ఎన్ని ఉన్నాయి, ఆ సంఖ్య మనం ఎలా తెలుసుకోవాలి? 10,000 కంటే తక్కువ, 10,000 20,000 మధ్య, 20,000 1 30,000 మధ్య, 30,000 కంటే ఎక్కువ. ఎవరు చెప్తారు ఇప్పుడు దాకా చెప్పని వాళ్ళు ఎవరైనా? ఎవరు చెప్పట్లేదు కాబట్టి చెప్పిన వాళ్ళైనా చెప్పొచ్చు, ఇంతకు ముందు సమాధానాలు చెప్పిన వాళ్ళైనా. 10,000 20,000 మధ్య ఉన్నాయని. అది కరెక్ట్ ఆన్సర్ రామారావు గారు. ఎందుకంటే మనం ఈ మధ్య చేర్చిన గ్రామాలు పేజీలు ఇవన్నీ ఉంటాయి, దాదాపు 18,000 చిల్లర ఉంది. సో ఇది మరి మనకి ఏ విధంగా తెలుస్తుంది ఎన్ని ఉన్నాయని? అదంటే మీరు మాకు చెప్పలేదు కదండి, ట్రైనింగ్ క్లాస్ లో చెప్పలేదు కదా.
సో మంచి, అవును నేను చెప్పలేదు, కాకపోతే మనకి వికీపీడియా మీరు అందరూ పనిచేస్తున్నారు కదా, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. కేటగిరీ అని ఒకటి ఉంటుంది, పటమన్న దగ్గర కేటగిరీ అని ఉంటుంది. కేటగిరీ పేజెస్ విత్ మ్యాప్స్ అనే కేటగిరీలో మీరు చూసినట్లయితే ఆ కేటగిరీలో మొత్తం ఎన్ని పేజీలు ఉన్నాయో చూస్తుంది. అది యాక్చువల్గా మోస పేజీలు కూడా తీసుకుని చూపిస్తుంది. మనకి ప్రధాన పేరు పరి కావాలంటే మిగతా రకమైన టూల్స్ కూడా ఉంటాయి, పెట్ స్కాన్ లాంటివి, లేకపోతే అవి వాడచ్చు. బట్ బేసిక్ గా మనకి పేజెస్ విత్ మ్యాప్స్ అనే కేటగిరీలో మనకి సంఖ్య తెలుస్తుంది అనమాట. సో ఇదే నా చివరి ప్రశ్న. మీరందరూ చాలా చురుగ్గా పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సో అదనంగా తెలుసుకోవాలంటే ఈ లింకులు పెట్టాను. ఈ ప్రజెంటేషన్ అంతా కూడా కామన్స్ లో అప్లోడ్ చేసి మీకు సమావేశ పేజీలో లింక్ ఇస్తాను. సో వీటిని గురించి మీరు మరలా తెలుసుకోవచ్చు, మరలా మీరు ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది అనుకుంటాను. సో మీకు అందరికీ ధన్యవాదాలు. సో ఇది ఈ కార్యక్రమంపై స్పందన కానీ లేకపోతే మీకు వచ్చే సందేహాలు ఏమన్నా ఉంటే మీరు సమావేశ చర్చా పేజీలో కానీ నాకు కానీ తెలియజేయండి.